ముందు నూనె వేద్దామండి. సేమియా ఆలు క్యారెట్ చేస్తున్నాను. ముందుగా సేమియా ఫ్రై చేసుకోవాలండి. బాగా నూనె ఫ్రై చేసుకోవాలి. సేమియాలు కొంచెం ఉడకబెట్టాలండి నీళ్ళలో. క్యారెట్ బంగాళదుంప రెండు కోసుకున్నానండి. దాంట్లో సేమియా వేస్తున్నాను. కొంచెం ఉడికిన తర్వాత చూసి ఈ నీళ్ళు వాచేయాలి. సేమియా ఉడికిపోయిందండి. ఇప్పుడు వాచేద్దాం. కొంచెం నూనె వేద్దామండి. లవంగా చక్కెర వేసాను. ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయలు వేస్తానండి. కొంచెం వేయించాలి. అల్లం వెల్లుల్లి మసాలా వేస్తున్నాం. క్యారెట్ బంగాళదుంప కొంచెం వేగాలి. ఇలా కచ్చితండి స్లైస్ లాగా బంగాళదుంపని క్యారెట్. పసుపు, మసాలా, గరం మసాలా వేస్తున్నాను. సరిపడా ఉప్పు, కొంచెం నీళ్ళు వేయాలండి. ఉడికిపోయినాయండి ఆలును క్యారెట్ రెండు. సేమియా వేద్దాం. దాంట్లో కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేస్తే సేమియా కారా సేమియా అయిపోయినట్టు. పిల్లలు బాగా తింటారండి. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా రుచిగా తింటారండి. చాలా బాగుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అంటాం కదా, అందుకని నాకు సపోర్ట్ చేయాలి. టేస్టీ వెజ్ సేమియా అండి. చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా చేసుకోండి.